ఈ అధిక మాసంలో సంభోగం కనుక చేసినట్లయితే, నూతనంగా వివాహాలు కనుక చేసినట్లయితే, శాస్త్ర నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి క్రూరాతి క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు పుడతారు. ఉదాహరణకి ఇప్పుడు మనకి కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు దితి, అదితి. వీళ్ళు చక్కగా దితి ఏం చేస్తుంది, జైత్యుల యొక్క తల్లి దితి, అంటే రాక్షసుల యొక్క తల్లి. దేవతల యొక్క తల్లి అదితి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పాపం అదితి దేవతల తల్లి కాబట్టి ఆవిడ పాపం ఆయన్నేం డిస్టర్బ్ చేయదు. ఈ దితికి ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి కశ్యప మహర్షి మీద మోహం కలుగుతుంది, మూడొస్తుంది ఆమెకి ఒక ప్రదోష సమయంలో. వచ్చినప్పుడు ఎప్పుడది టైము, దేవతలు ఆవుల ఇంటికి వచ్చేసే సమయంలో. ఆ టైము కామానికి పనికిరాదు, అది నిషిద్ధమని కశ్యప మహర్షి చెప్తాడు. చెప్తే లేదు లేదు నాకు భార్యకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వడం భర్త డ్యూటీ అని చెప్పి ఫోర్స్ చేసి అతనితో సంభోగంలో పాల్గొంటుంది. అప్పుడు హవిస్సుని ఇస్తాడు ఆయన. హవిస్సునిచ్చి దితికి అదితికి ఇచ్చి దీనికి రేపు వచ్చే పౌర్ణమి వరకు ఉంచి పూజలు చేసి ఆ తర్వాత ఆ హవిస్సును తినమంటాడు. అప్పుడు మంచి కళలతో కూడుకున్నటువంటి తేజో పురుషులు పుడతారంటే ఈ అదితి పాపం దేవతల తల్లి కాబట్టి ఆమె భర్త చెప్పినట్టుగా విని చక్కగా ఆయన మంచి తేజవంతమైనటువంటి పిల్లల్ని కంటుంది, వాళ్ళ దేవతలు. ఈమెమో ఆ ఇచ్చినటువంటి ఆ పాయసాన్ని తీసుకుని ఏంటి వీడు చెప్పేది అని చెప్పేసి అప్పటికప్పుడే తినేస్తుంది. తినేసరికి ఆ రోజు అమావాస్య, అందులోనూ సంభోగం జరిగినటువంటి రోజు, అశాస్త్రీయమైన పద్ధతిలో, అవైదికమైనటువంటి పద్ధతిలో జరిగింది. ఎందుకంటే రాక్షస ఇదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కామం కూడా అన్యాచురల్ కామం, హోమోస్, తర్వాత లెస్బియన్స్, వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి, అన్యాచురల్. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కామంలో. దానికి అందువల్లనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నారు. కామాన్ని ఎందుకు వేశారు అని అంటే, కామాన్ని ఎవడూ కంట్రోల్ చేసుకోలేడు. చాలా ఈజీగా చెప్తారు, నేను ఋషి అయిపోయాను, నేను సన్యాసి అయిపోయాను, నేను ప్రవచనకారుడు అయిపోయాను, నేను కామాన్ని కంట్రోల్ చేశాను, నేను సాధువుని అయిపోయాను. నో, ఎట్టి పరిస్థితుల్లో కామాన్ని ఎవ్వడూ కంట్రోల్ చేసుకోలేడు. పరమేశ్వరుని మీద బాణం వేయాలన్నటువంటి కాముకుణ్ణి, ఆ కాముణ్ణి రతీదేవి యొక్క భర్త అయినటువంటి మన్మధుడిని కాల్చేశాడు. కాబట్టి కామాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. అది చెప్పడం కోసమే ఇంద్రుడు అగ్నిదేవుడు భార్యలతో కూడా సంభోగం చేయడం. అగ్నిదేవుడు భార్య అయినటువంటి సచీదేవి ఏమవుతుందంటే, ఈ యొక్క సప్తఋషుల భార్యలతో సహా ఇలాగా ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళని చూసి అగ్నిదేవుడే మోహించేస్తాడు. అప్పుడు వాళ్ళ కోరికలు తీర్చలేరు, వాళ్ళని అడిగితే ఋషులు శాపాలు పెడతారు, ఋషులు పెళ్ళాలి వాళ్ళు అని చెప్పి అగ్నిదేవుడు ఇలా చిక్కిపోతాడు. అతని యొక్క మనోభావాన్ని గ్రహించినటువంటి సచీదేవి అరుంధతీదేవి రూపం తప్ప మిగతా వాళ్ళ పతివ్రతల రూపాలు ఎత్తి ఆయన కోరికలను తీరుస్తుంది, ఇతన్ని. అలాగే ఇంద్రుడు ఏం చేస్తాడు, అహల్యని మాయోపాదంతో గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యను అనుభవిస్తాడు, కోడిలాగా వచ్చి పంపించి. ఇవన్నీ ఏంటి, పురాణ కథలు అనుకుంటాం మనం, కాదు మనమే అన్నమాట. కామానికి ఎవ్వడు కూడా వదలలేడు. అన్యాచురల్ కామం ఉంది, వాళ్ళని చూసి నవ్వుకుంటాం, హోమోస్ అని, లెస్బియన్స్ అని, ఇలా. అది కాకుండా యానిమల్స్తో, బర్డ్స్తో, ఇలా రకరకాలుగా మనకి అన్యాచురల్ ప్రకృతి విరుద్ధమైనటువంటి కామం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికే సూర్యుడు, తర్వాత ఈ యొక్క సూర్యుడి భార్య అయినటువంటి సంధ్యాదేవి ఆ గుర్రాల రూపంలో క్రీడిస్తారు. గుర్రాల రూపంలో సంభోగం చేయాలనే కోరిక వాళ్ళకి పుడుతుంది. వాళ్ళకు పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలు. కాబట్టి దీన్ని టోటల్ నల్లిఫై చేసుకోవాలి. పతివ్రత కబుర్లు వయసులో ఉన్నప్పుడు చెప్పాలి, మగాడైనా ఆడదైనా. ఎప్పుడు ముసలిదైపోయిన తర్వాత పతివ్రత కబుర్లు వృద్ధనారి పతివ్రత అంటారు. వృద్ధులైపోయిన తర్వాత అవయవాలన్నీ పోతాయి, అవన్నీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చేస్తాయి. కట్నాలేమో 40 కోట్లు కావాలా, 50 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, వీడి అవయవాలు ఎప్పటి వరకు పనిచేస్తాయి, పెళ్ళైన ఒక 20 సంవత్సరాలతో ఫట్ ఇవి. దానికోసం కట్నాలు ఇవ్వాలి వీళ్ళకి. దీనికి పెద్ద పోటుగాళ్ళగా వీళ్ళంతా బిల్డప్లు అండ్ చేసే పెద్దలు కూడా చేస్తూ ఉంటారనమాట. సో మనిషి యొక్క ఆర్గన్స్ అనేటటువంటివి ఎక్కువ కాలం నిలబవు. అవన్నీ కూడా అది నేచర్ యొక్క, ప్రకృతి యొక్క ధర్మం. ఆకు పండిపోయి రాలిపోయి పడిపోవాలి. అందువలన క్లోరోఫిల్ అయిపోయిన వెంటనే ఆకు పడిపోతుంది. అదేవిధంగా మనిషి యొక్క కణాలన్నీ, సెల్స్ అన్నీ చనిపోయినప్పుడు ఈ బాడీ పడిపోతుంది, కట్టె. తర్వాత బాడీ మళ్ళీ పుడుతుంది. ఈ మధ్యలో ప్రాసెస్లో ఎవరైతే కామాన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళే కృష్ణ భక్తుడు, వాడే శివభక్తుడు, వాడే యోగి.
కాబట్టి మనము ఈ యొక్క డ్యూరేషన్స్ అనేటటువంటివి ఈ తేడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అందుకోసం వివాహాలు చేయకూడదు, అధిక మాసంలో వివాహాలు చేయకూడదు, అన్యాచురల్గా ఉండకూడదు. ఈ వేడి యొక్క ఉష్ణత్వం వల్ల ప్రతి దానికి కూడా ఋతువుకి ప్రతి జీవికి కూడా ఒక ఋతుక్రమం ఉంటుంది. సింహం సంవత్సరానికి ఒకసారి సంభోగం చేస్తుంది. అందుకే దాన్ని సింహరాజు, అడవికి రాజు అన్నారు. ఒక్క కాలానికి కామానికి కాలం లేనటువంటి జీవి ఎవడరా ఉన్నాడు, యానిమల్ ఎవడరా అంటే వాడు మనిషి అనమాట. వీడికి ఋతువు లేదు, కాలం లేదు, కామం ఏ టైము లేదు, ఎల్ల కాలము కామాతురాణ నలజ్జ నభై ఈటింగ్ మేటింగ్ అండ్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్. అంతేగాని పేదవాళ్ళకి మనం సాయం చేద్దాం, అనాథలకి వికలాంగులకి చేద్దాం, తర్వాత ఈ యొక్క సాధువులకి చేద్దాం. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పారు, ఆదిశంకరులు చెప్పాడు, వివేకానందుడు చెప్పాడు, మనం అనాథలకు చేద్దాం. ఏం పట్టవు మనకు, మనం హ్యాపీగా ఉంటే చాలు. అవయవాలు పోయిన తర్వాత పట్టు అప్పుడు చూసుకుంటాడు యమధర్మరాజు. ఇది అధిక మాసంలో కనుక ఎవడైనా చేస్తే గరుడ పురాణంలో తోలు తీసేస్తాడని చెప్పేసి యమధర్మరాజు యమబొట్లు ఉంది. కాబట్టి అందువల్లనే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను కామాన్ని నియంత్రించుకోవాలి. ఇతను ఆయన